హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కరిగిన మాంసము, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప మరియు ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి తర్వాత పరవాకులు జీలకర్ర వేసి కలపాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కొని కలపాలి. అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి కలపాలి. తర్వాత కరివేపాకు వేసి కలిపి ఇప్పుడు కరిగిన మాంసం అందులో వేయాలి. కలిపి మగ్గనివ్వాలి. తర్వాత ఒక నాటో నీళ్ళు అందులో పోసి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత కరిగి ఉంచిన బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి. తర్వాత 4 నుండి 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ హైలో మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూను కారం, కొద్దిగా మసాలా పొడి వేసి కలపాలి. తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు హైలో ఉడకనివ్వాలి. ఇప్పుడు గుమ్మ గుమ్మరారే మటన్ కర్రీ రెడీ.